ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలా చూస్తారేంటి బాబు? మీ చెల్లి శ్రీవల్లిని నా కొడుకిచ్చి పెళ్లి చేస్తామని ముహూర్తాలు కూడా చూశారు కదా, ఏమైంది? మా దేవాన్నయ్య నాగవల్లి మీద తాళి కట్టడంతో అంతా రివర్స్ అయిపోయింది. ఏం తలకిందులు అయిందో ఏమో కానీ మొత్తానికి మేము తలదించుకునేలా చేశారు. అయ్యో అలా మాట్లాడకండి. పెళ్లి వాయిదా పడింది గాని ఆగిపోలేదు కదా. నువ్వు అయిన పని బాగానే చెప్తున్నావు బాబు. శ్రీవల్లిని మా ఇంటి కోడలుగా ఎప్పుడు పంపించాలనుకుంటున్నావు? కొంచెం టైం పడుతుంది. ఏడాదా, 2 ఏళ్ల, 3 ఏళ్ల? అప్పటి వరకు మీ కొడుకు ఉండగలుగుతాడా? చూసారమ్మా, ఉండలేరని మీరే చెప్తున్నారు, మళ్ళీ మీరే వాయిదా అంటున్నారు. అసలు మీ ఉద్దేశం ఏంటో మాకు అర్థం కావడం లేదు. ఏముందండి, ఆ పోలీస్ బాబు వీళ్ళ చెల్లె మెడలో తాళి కట్టగానే గొడవ పడడమే సరిపోయింది. మన గురించి ఆలోచించాలనే ధ్యాస ఉంటేనే కదా. నేనెవరి గురించి ఆలోచించట్లేదు. ఆ మాటకొస్తే తను నా చెల్లే కాదని వదులుకున్నవాణ్ణి. చెల్లెల్లే వదులుకున్నవాడివి, మా సంబంధం వదులుకోలేవా ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? గంగా బావ కనీసం కలలో కూడా అలా అనుకోడు. మాటలకేంటమ్మా, బ్రహ్మాండంగా చెప్తారు. మా ఇంట్లో మొట్టమొదటి పెళ్ళి అని చెప్పి మా కొడుకు షణ్ముఖాన్ని బుట్టలో వేసుకున్నారు. మీరు కట్నం డబ్బులు ఇవ్వకపోయినా ముక్కు మొహం బావుందని చెప్పి శ్రీవల్లిని మా కోడలుగా ఒప్పుకున్నాం. మా వాడి పెళ్లి ఘనంగా చేస్తారని మీ ఆయన మాటలు నమ్మి డబ్బులిస్తూ పోయాడు. మా డబ్బులు మంచినీళ్ళలా ఖర్చు చేసి మంచిగా పెళ్లి చేస్తున్నట్టు గొప్పలు పోవడం కాదు. మా అన్నీ మీ డబ్బుల కోసమేం కక్కుర్తిపడ్డు. ఊరుకోమ్మా, డెకరేషన్కింతని, భోజనాలకింతని, ఫంక్షన్ హాల్కింతనేసి మా వాడికి మేము డబ్బులిస్తూ పోతే వాడు వాళ్ళకిస్తూ పోయాడు. దానికో లెక్కనా జమానా? మీరిలా మాట్లాడతారనుకోలేదు. అంటాం బాబు, ఎందుకనం? ఆడపిల్ల పెళ్ళాగిపోయిందన్న బాధే లేదు నీకు. వదులుకున్నాను, కాదనుకున్నానని చెప్తున్నావే కాని బంగారం లాంటి సంబంధం పట్టించుకోవట్లేదన్న ఆలోచనే లేదు నీకు. అమ్మా, పెళ్లి ముహూర్తం గురించి మాట్లాడతామనొచ్చి వీళ్ళతో గొడవ పెట్టుకుంటున్నారా? గొడవ కాదురా, ఆడపిల్లని అత్తారింటికి పంపించి చేతులు దులుపుకునే వీళ్ళకే ఇన్ని తెలివితేటలుంటే ఇంటికొచ్చిన కోడల్ని జీవితాంతం సాధాల్సిన మనకెంత బుర్రుండాలి? మా చెల్లెళ్ళు నాకెప్పుడూ భారం కాలేదు. మీరలా అపార్థం చేసుకోకండి. నువ్వు అలా అనుకుని ఒక చెల్లిని మర్చిపోయాననుకున్నావు. ఇక మిగతా వాళ్ళకు కూడా అలా అనుకోవని గ్యారంటీ ఏంటి? చూడండి, మీరు పెళ్లి ఎప్పుడు పెట్టుకుంటారని అడగండి, కానీ మీ మనసులో ఏం పెట్టుకున్నారో అది మాకు తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడకండి. ఒక్క నిమిషం నాన్న, నాకు నచ్చిన సంబంధాన్ని ఇంటి దగ్గరికి తీసుకురావాలి, కానీ ఇక్కడ వీళ్ళ పరువు తీయకండి. నువ్వు ఊరుకోరా, ఇంతసేపు మాట్లాడుతూనే ఉన్నావు. వెళ్ళిపోయిన వాళ్ళ చెల్లి గురించి చెప్తున్నాడు కానీ పెళ్లి కావాల్సిన చెల్లి గురించి ఒక మాట కూడా మాట్లాడటం లేదు. అసలు పెళ్లి చేయాల్సిన ఉద్దేశం ఉందా లేదా ఇతగాడికి? అది మన డబ్బులు తీసుకొని ఖర్చెంతైందని చెప్పడం కాదు. మేము రాగానే ఆలస్యమైనందుకు క్షమించమని అడిగి పెళ్లి ముహూర్తం పెట్టాలి, కానీ దానికి సమాధానం లేదు. ఏమైనా అంటే నా చెల్లెలు ప్రాణం, వాళ్లే నా జీవితం అంటాడు. కానీ పెళ్లిళ్ళు చేసి వాళ్ళ జీవితం చక్కబెట్టాలన్న నిర్ణయం తీసుకోవడానికి మాత్రం వాయిదా వేస్తుంటాడు. బాబా, అన్నయ్య, అన్నయ్య, కాసేపు గంగబావని ఒంటరిగా వదిలేయండి. అమ్మా, నా జీవితాన్ని చక్కబెడతారనుకున్నాను, కానీ ఇలా ముక్కలు చేస్తారనుకోలేదమ్మా. దానికి నువ్వెందుకురా కంగారు పడతావు? ఈ సంబంధం కాకపోతే ఇంకొక సంబంధం వస్తుంది. మహా అయితే వీళ్ళు ఖర్చు చేసిన డబ్బులు తిరిగి రాకపోవచ్చు అంతే. శ్రీవల్లి, మా అమ్మ వాళ్ళేదో ఆవేశంలో మాట్లాడుతున్నారు.
సంబంధం వదులుకున్నామని మీరు పొరపాటును కూడా అపార్థం చేసుకోవద్దు. నా మాట వినండి. రేయ్, వాళ్ళ అన్నయ్య ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు. వీళ్ళేం చెప్తారా? నువ్వు పద. నాన్న, దయచేసి తొందరపడకండి. మీ అన్నయ్యతో ఇదే మాట చెప్పండి. 2 రోజులైన తర్వాత మిమ్మల్ని కలుస్తారు. పదో. నువ్వు పద. రేయ్, గంగ వస్తున్నాడు రా, దాచిపెట్టు. రేయ్, ఎందుకురా దాయడం? తాగే అలవాటున్నోడైతే మనకు సుక్క కూడా మిగిల్చకుండా ఒక్క గుటకలో సీసాలు ఖాళీ చేసేస్తాడ్రా. గంగ పచ్చి గంగ తప్ప ఏమి ముట్టాడు కదరా. తన తాగడం కాదురా, మనల్ని తాగద్దంటాడే. ఏ అదేంట్రా తిట్టేస్తాడన్నావు? ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు? ఏదో జరుగుంటుందిరా, లేకపోతే గంగ అలా ఉండడు. గంగా, ఏమైంది? మనసు బాధగా ఉంటే ఫ్రెండ్స్తో చెప్పుకోవాలి గంగా. ఫ్రెండ్స్ కూడా చెప్పుకోలేని బాధ అనుకో, ఇదిగో దీనికి చెప్పుకోవాలి. రేయ్, ఎందుకురా తాగుతారో? మీరు కష్టపడి సంపాదించిందంతా వృధా చేసుకుని మీ భార్య పిల్లలకి అన్యాయం చేయకండ్రా. మాకెన్ని కష్టాలున్నాయనుకున్నావు గంగా? వాటన్నింటినీ మర్చిపోవాలంటే ఏ డాక్టరు మందివ్వడు. ఇదిగో వైన్ షాప్ వాడిచ్చే ఈ మందు మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అన్నీ మర్చిపోతావు. నీకేదైనా బాధ ఉంటే చెప్పు, నువ్వు కూడా మర్చిపోదు గాని. ఛీ, పనికి రాని వెధవలు. ఏం తలకిందులైందో ఏమో కానీ మొత్తానికి మేము తలదించుకునేలా చేశారు. నువ్వు అయిన పని బాగానే చెప్తున్నావు బాబు. శ్రీవల్లిని మా ఇంటి కోడలుగా ఎప్పుడు పంపించాలనుకుంటున్నావు? గంగాలా బాధపడుతుంటే చూడలేకపోతున్నానరా. వాళ్ళ చెల్లి నాగవల్లి తన్ని వదిలేసి పోయిన కాడి నుండి అసలు గంగమోహంలో సంతోషమే లేదురా. మనకి ఎన్నోసార్లు సాయం చేసినోడి బాధ తీర్చాలంటే అరగ్లాసైనా పట్టించాలరా. వద్దు రే, వద్దురా. ఏంట్రా? గంగ కలవట్లేదు. రేయ్, మనం అలవాటు చేసుకునే ముందు ఇలాగే మాట్లాడేవాళ్ళవరా. నీకేం తెలుసు? నువ్వు ఊరుకో. రే, ఊరుకోరా, చెప్తే వినరా. రే, వద్దురా, వద్దురా. అరే వద్దురా. నీకేం తెలుసు? నువ్వురా. ఇదే మంచి టైం. ఏమైంది గంగా? ఎక్కిళ్ళు వస్తున్నాయి. నీళ్లున్నాయా? నీళ్ళేవు గాని కూల్ డ్రింక్ ఉంది, ఉడి తీసుకొస్తా. తీసుకో గంగా, తాగు. రేయ్, ఎక్కిళ్ళు వచ్చినప్పుడు కూల్ డ్రింక్ ఎలా తాగుతారా? నీళ్లు లేకపోతే మేమేం చేస్తాం గంగా? నువ్వు తాగు. మేమేమైనా మందిస్తున్నావా? తాగు గంగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.